హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు డైలీ ఆస్పిరెంట్స్ వరల్డ్. నేను మీ హర్షిని. 11 జూన్ 2026 మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్. సిజిఎల్, యూపీఎస్సీ, బ్యాంకింగ్, రైల్వే ఎగ్జామ్స్కి ఇవి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్. లాస్ట్లో క్విజ్ కూడా ఉంటుంది, వీడియో మిస్ అవ్వకండి, ఫుల్గా చూడండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. 2026 మేలో ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన NFHS-6 సర్వే దేశవ్యాప్తంగా ఆరోగ్య పోషణ జనాభా సూచీల్లో పురోగతిని చూపించింది. ఈ సర్వేను IAPS ముంబై ప్రధాన సంస్థగా 2023-2024లో నిర్వహించింది. దేశంలోని 715 జిల్లాల్లో 6.79 లక్షల కుటుంబాలు ఈ సర్వేలో పాల్గొన్నాయి. 101 ప్రధాన సూచీల ద్వారా భారత ఆరోగ్య జనాభా ధోరణులపై సమగ్ర సమాచారం అందించింది. జూన్ 2026లో అమిత్ షా ప్రారంభించిన LPMS వినిమయ్ డిజిటల్ ప్లాట్ఫామ్ను భూ సరిహద్దు పోర్టుల ఆధునీకరణకు దోహదపడుతుంది. ఈ వ్యవస్థను భూ సరిహద్దు పోర్టుల అధికారం గృహ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసింది. ఇది 90% పేపర్ వర్క్ తగ్గింపు, 60% ట్రక్ వేచి ఉన్న సమయం తగ్గింపులతో వాణిజ్య ప్రయాణ సామర్థ్యాన్ని పెంచుతుంది. ఇది ఐస్కేట్, CBIC, BSF, DGFT, UIDAI వంటి సంస్థల మధ్య రియల్ టైం డేటా పంచుకోవడాన్ని సులభతరం చేస్తుంది. గ్లోబల్ యూనివర్సిటీల భారత క్యాంపస్ విస్తరణ. 2026 జూన్లో విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ 3 విదేశీ విశ్వవిద్యాలయాలకు భారత క్యాంపస్ల కోసం అనుమతి పత్రాలు జారీ చేశారు. వీటిలో యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్, యూనివర్సిటీ ఆఫ్ యార్క్ మరియు UNSW సిడ్నీ ఉన్నాయి. బ్రిస్టల్, యార్క్ క్యాంపస్లు ముంబైలో, UNSW క్యాంపస్ బెంగళూరులో స్థాపించబడతాయి. జూన్ 2026లో శివరాజ్ సింగ్ చౌహాన్ 1.25 లక్షల కోట్ల VBG-RAM-G గ్రామీణ అభివృద్ధి పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం జూలై 1, 2026 నుండి అమల్లోకి వస్తుంది. గ్రామీణ ఉపాధి మరియు ఆస్తుల సృష్టికి దోహదం చేస్తుంది. దేశవ్యాప్తంగా 2.8 లక్షల గ్రామ పంచాయతీల్లో డిజిటల్ పాలన, రహదారులు, నీటి సంరక్షణ, మౌలిక సదుపాయాలపై దృష్టి. సీతాపూర్లో సోలార్. జూన్ 2026లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్ రక్షణ భూమిపై 250 మెగావాట్ల సోలార్ BESS ప్రాజెక్టుకి ఆమోదం ఇచ్చారు. ఈ ప్రాజెక్టును NTPC లిమిటెడ్ అమలు చేస్తుంది. రక్షణ శాఖ పర్యవేక్షణలో ఉంటుంది. సోలార్ పవర్తో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ కలిపి 24 గంటల విద్యుత్ సరఫరా నిలుస్తుంది. ఇది రక్షణ శాఖ శక్తి భద్రతను పెంచి ఖర్చులను తగ్గించి శుభ్రమైన శక్తి వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది. వారణాసి ఈజీ కనెక్ట్ మోడల్. జూన్ 2026లో విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు వారణాసిని భారతదేశపు మొదటి ఈజీ కనెక్ట్ సిటీగా ప్రకటించారు. ఈ మోడల్ ద్వారా ప్రయాణికులు వారణాసి నుంచే ఇమిగ్రేషన్, బ్యాగేజ్ ఫార్మాలిటీలను పూర్తి చేయగలరు. 17 అంతర్జాతీయ గమ్యస్థానాలకు సులభ కనెక్టివిటీ లభిస్తుంది. ఇది ప్రాంతీయ విమానాశ్రయాల సమగ్రతను పెంచి అంతర్జాతీయ ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది. మియోనా ఫిన్టెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు NPCI ద్వారా BBPC బిల్లర్ ఆపరేటింగ్ యూనిట్ సర్టిఫికేషన్ లభించింది. దీని ద్వారా వివిధ రంగాల బిల్లర్లు భారత్ బిల్ పే నెట్వర్క్ ద్వారా చెల్లింపులు సేకరించగలరు. UPI, IMPS, EKYC వంటి NPCI సర్టిఫైడ్ సేవలతో మియోనా ఫిన్టెక్ పూర్తి పేమెంట్ టెక్నాలజీ ప్రొవైడర్గా మారింది. BBPS ప్లాట్ఫామ్ను దేశవ్యాప్తంగా ప్రామాణిక బిల్ చెల్లింపులకు సులభతరం చేస్తుంది. మెటా రిలయన్స్ AI డేటా సెంటర్ జామ్నగర్. జూన్ 2026లో మెటా ప్లాట్ఫామ్ మరియు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కలిసి జామ్నగర్, గుజరాత్లో 128 మెగావాట్ల AI డేటా సెంటర్ నిర్మాణానికి భాగస్వామ్యం చేశారు. ఈ డేటా సెంటర్ 100% పునరుత్పత్తి శక్తితో నడుస్తుంది మరియు సముద్ర నీటిని తాజాగా చల్లబరచడానికి ఉపయోగపడుతుంది. రిలయన్స్ డిజైన్, యుటిలిటీ మేనేజ్మెంట్, రెన్యూవబుల్ పవర్ సప్లై మరియు నెట్వర్క్ కనెక్టివిటీల సేవలను అందిస్తుంది. 2026 జూన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రక్షణ దళాలు, CAPF మరియు ఉత్తరప్రదేశ్ పోలీస్ సిబ్బందికి 51 వీర చక్ర పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ అవార్డుల్లో 7 కీర్తి చక్రాలు, 15 వీర చక్రాలు మరియు 29 శౌర్య చక్రాలు ఉన్నాయి. క్విజ్. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ను కమెంట్స్లో చెప్పండి. 12 జూన్ 2026 మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కొట్టండి. థ్యాంక్ యూ.